హాయ్ అండి. ఈరోజైతే మీకు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చిశనగపప్పు అండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి, మేము ఎలా చేసుకుంటాం అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాం. సో, మీరు కూడా ఒకసారి మొత్తం ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ అయితే బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలండి. తొక్క తీసేసి మొత్తం ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత తాలింపు దినుసులు కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు మీరు నార్మల్‌గా వేసేసుకోవచ్చు. కర్రీ చేసుకున్నప్పుడు మేమైతే మీకు చూపించడం కోసం ఇలాగ విడిగా పక్కన తీసుకుని అయితే పెట్టుకున్నాం. సో, తర్వాత కొంచెం నీట్‌గా, ఫ్రెష్‌గా వాష్ చేసిన కరివేపాకు రెబ్బలను కూడా పక్కన పెట్టుకోండి. ఈ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పచ్చిశనగపప్పును కూడా నైట్ బాగా వాష్ చేసేసుకొని, సోక్ చేసుకొని అయితే పెట్టుకోండి. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నా సరే, ఒక ఫ్యూ అవర్స్ అయితే శనగపప్పు నానితే కొంచెం టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుంది. సో, నైట్ అయితే మేము ఓవర్ సోక్ చేసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ వేసుకుని, ఆ క్లిప్ నాది మిస్ అయినట్టుందండి. అందుకే ఆ క్లిప్ లేదు. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసుకోండి. వేసుకున్నాక అది కూడా ఫ్రై అయ్యేటట్టు చేసుకోండి. అవి ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకోండి. ఆనియన్ పీసెస్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. మేమైతే రాళ్ళుప్పు యూజ్ చేస్తున్నాం. మీరు నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. సో, సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ కొంచెం మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు. ఆనియన్స్ మగ్గేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. సో, దానికోసం మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. సో దట్ ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయన్నమాట. సో, మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. 70-80% కుక్ అయితే చాలు. ఎందుకంటే మళ్ళీ మనం దీంట్లో బీరకాయ ముక్కలు అవి వేస్తాం కాబట్టి వాటితో పాటు మళ్ళీ ఇప్పుడు దీంట్లో అయితే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నామండి. దానివల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. అదేంటంటే జీడిపప్పుని చిన్న చిన్న రద్దు కింద చేసేసుకొని నైట్ మనం పచ్చిశనగపప్పుతో పాటు ఇది కూడా వేరే గిన్నెలో అయితే నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్నాక మార్నింగ్‌కి వాటర్ తీసాక అది కొంచెం మెత్తగా అవుతుంది. సో, అది కూడా వేసుకుంటున్నామనమాట. ఇది వేయడం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. సో, ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నార్మల్‌గా జీడిపప్పు పెద్ద ముక్కల కింద వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది. అండ్ అందరూ ఇష్టంగా తినరు. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీలో మిక్స్ అయిపోయి టేస్ట్ బాగుంటుంది. అలాగే జీడిపప్పు తగలకుండా పచ్చిగా లేకుండా ఉంటుందన్నమాట. సో, మీరు నెక్స్ట్ టైం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, జీడిపప్పు రద్దు కూడా వేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాంట్లో చిల్లీ పౌడర్ వేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాం కాబట్టి మీ స్పైస్ లెవెల్స్ బట్టి చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా పైకి కిందకి మిక్స్ చేసుకుని బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోండి. బీరకాయ ముక్కలు వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోండి కిందకి పైకి. సో దట్ ఆనియన్స్, బీరకాయ ముక్కలు అన్నీ మిక్స్ అవుతాయి అన్నమాట. పైకి కిందకి మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోండి.
బీరకాయ ముక్కలు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో, మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండండి యాజ్ యూజువల్‌గా. సో, పైకి ఆయిల్ తేలింది అంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. 80% మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో గరం మసాలా అయితే వేసుకుంటున్నామండి. ఇది మనకి బీరకాయ, శనగపప్పు మసాలా కర్రీ. సో, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మసాలా కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ ఎలా ఉంటాయి, సో, కొంచెం ఆ టేస్ట్ వస్తుందనమాట. అందుకే తప్పకుండా మీరు గనుక ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో, ఇంతకుముందు మనమైతే వాటర్ ఏమి వేసుకోలేదు. బీరకాయ ముక్కల్లోంచి వచ్చే వాటర్‌తో అయితే బీరకాయ ముక్కలు కుక్ అయినాయి. సో, ఇప్పుడు మసాలా వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మనకి బీరకాయ ముక్కలు 70-80% మాత్రమే కుక్ అయినాయి కాబట్టి. సో, ఇప్పుడు మూత తీసాక ఇప్పుడు మళ్ళీ మేమైతే మిల్క్ యాడ్ చేసుకుంటున్నామండి. మా ఇంట్లో ఎక్కువ మిల్క్ యాడ్ చేస్తాము. కర్రీస్ కొంచెం టేస్ట్ బావుంటాయి మిల్క్ యాడ్ చేయడం వల్ల. డిఫరెన్స్ తెలుస్తుంది మిల్క్ యాడ్ చేసిన కర్రీకి, యాడ్ చేయలేని కర్రీకి. సో, మాకు మిల్క్ యాడ్ చేసిన కర్రీస్ చాలా ఇష్టమనమాట. టేస్ట్ ఇంకా బావుంటుంది కాబట్టి. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మిల్క్ ఇష్టం లేదు అంటే అది స్కిప్ చేసేసి కుక్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు మొత్తం కుక్ అయిపోయాక. మేమైతే మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకున్నాం కొంచెం సేపు. అండ్ కర్రీ దగ్గరికొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. కర్రీ అయితే మనకి రైస్‌లోకి, చపాతీ, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే ఈ రెసిపీ ఎవరికైతే నచ్చుతుందనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.